అరకు పార్లమెంట్ నియోజకవర్గం గిరిజన హృదయ స్పందన తెలిసిన నేల. అక్కడ రాజకీయం అంటే కేవలం ఓట్లు సీట్లు మాత్రమే కాదు, గిరిజన జీవితాల్లో మార్పు కోరుకునే ఒక బంధం. వరుసగా 3 సార్లు వైసీపీ ఇక్కడ ఎందుకు జెండా పాతగలిగింది అనే దానికి ప్రస్తుత ఎంపీ డాక్టర్ తనుజారాణి చేపట్టిన తాజా కార్యక్రమమే ఒక నిలువుటద్దం. పుట్టినరోజున 10 ప్రాణదాతలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని ఎంపీ తనుజారాణి గారు గిరిజన ప్రాంతాల కోసం 10 అంబులెన్స్లను కానుకగా అందించారు. రవాణా సౌకర్యాలు సరిగ్గా లేని మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యవసర సమయాల్లో ఆసుపత్రికి వెళ్లడం ఒక పెను సవాల్. అటువంటి చోట ప్రాణాపాయ స్థితిలో ఉన్న గిరిజనులను ఆదుకునేందుకు ఈ అంబులెన్స్లు ప్రాణదాతలుగా నిలవనున్నాయి. అరకు గిరిజనులు గడిచిన 3 ఎన్నికల్లో వైసీపీకి ఎందుకు పట్టం కట్టారో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. నాయకులు కేవలం గెలిచాక కనిపించకుండా పోవడం కాకుండా ప్రజల ప్రాథమిక అవసరాలైన వైద్యం, విద్య వంటి అంశాలపై దృష్టి సారించడం. ఇతర పార్టీల నాయకులు చిన్న పని చేసినా సోషల్ మీడియాలో భారీ ఎత్తున దేవుడు అంటూ డబ్బు కొట్టుకుంటారని, కానీ వైసీపీ నేతలు మాత్రం భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నా ప్రచారానికి దూరంగా ఉంటున్నారని గిరిజన ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పావలా వంతు పనిచేసి పరమాత్ముడిగా కీర్తించుకునే ఈ రోజుల్లో 10 అంబులెన్స్లను అందించినప్పటికీ ప్రచార ఆర్భాటాలకు వెళ్లకుండా నిశ్శబ్దంగా సేవ చేయడమే వైసీపీ అరకు ఎంపీ తనుజారాణి శైలి. ఇదే ఆ పార్టీని గిరిజన గుండెలో సుస్థిర స్థానాన్ని కల్పించేలా చేస్తుంది. వైసీపీ శ్రేణులు ఈ విషయంలో తమ నాయకుల సేవా దృక్పథాన్ని ప్రజలోకి మరింత బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కార్యకర్తల నుంచి వస్తున్న వాదనలో వాస్తవం లేకపోలేదు. ఏదేమైనా అరకు గడ్డపై వైసీపీకి ఉన్న ప్రజాదరణ వెనుక ఇలాంటి బలమైన సేవా హస్తాలే పునాదులని స్పష్టమవుతుంది.